వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముందా? తమ్మారెడ్డి భరద్వాజ సవాల్. తమ్మారెడ్డి భరద్వాజ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారని తెలిసిన విషయమే. అది రాజకీయమైన సినిమా అయినా ఆయన చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెబుతుంటారు. కాగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వివాదం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. రాజకీయ నాయకులు సైతం దీనిపై స్పందించడంతో పెద్ద దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఈ ఇష్యూపై తమ్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కోల్చడం స్టార్ట్ చేస్తే సగం హైదరాబాద్ని కూల్చేయాలని అన్నారు. నాకు తెలిసినంత వరకు నాగార్జున ఆ ల్యాండ్ని కొనుక్కున్నాడు. చెరువు సైడ్ ఉన్న 3 ఎకరాలు కబ్జా అని దాన్ని కూల్చమంటున్నారు. అందులో నిజమెంత అనేది తెలియదు. కానీ చెరువు ఒడ్డున ఉన్న ల్యాండ్ని కొంత వదిలేసి నిర్మాణాలు చేపట్టాల్సిందే. అది నాగార్జున ల్యాండ్ అయినా ఒడ్డునే ఆనుకొని కట్టకూడదు. అదంతా వాటర్ బాడీ కాబట్టి. ఈ సందర్భంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఓన్లీ FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు పరిధిలో ఉన్న నిర్మాణాలనే కూల్చేస్తున్నారా, లేక పర్మిషన్ లేకుండా నిర్మించిన ఇళ్లను కూలుస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల చిత్రపూరి కాలనీలో కూడా 6 ఇళ్లు పర్మిషన్ లేదని కూల్చారు. ఖానాపూర్లో 60-70 ఇళ్లు కూల్చారు. వాటిని FTL అన్నారు. ఈ రెండిట్లో ఏది చేస్తున్నారనేది తెలియాలి. అయితే FTL అయితే మోకిలా పరిధిలో చాలా అక్రమ నిర్మాణాలు, ఫామ్ హౌజులు నిర్మించారు. అలా కొట్టుకుంటూ పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్, సీఎం, మాజీ సీఎం అమ్మాయి, అబ్బాయి అందరి ఫామ్ హౌజులు కూల్చేయాలి. సిటీలోకి వస్తే 50% హైదరాబాద్ని కూల్చేయాల్సి వస్తుంది. FTL విషయానికి వస్తే హైదరాబాద్లో చాలా చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. యూసఫ్గూడలో చెరువు ఉండేది. ఇప్పుడు ఓవైపు కృష్ణకాంత్ పార్క్, మరోవైపు ఇల్లు వచ్చేసాయి. ఇలా చాలా చెరువులు అడ్రస్ లేవు. ఇప్పుడు భారీ వర్షాలు వచ్చినప్పుడు మా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయని, మున్సిపల్ వాళ్ళు రావడం లేదని కంప్లైంట్ చేస్తున్న వాళ్ళంతా ఇలా చెరువుల్లో అక్రమంగా నిర్మించిన ఇల్లే అని తేల్చి చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ. ఈ విషయంలో కేటీఆర్ ముందు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఇల్లు కూల్చాలి అంటున్నారు. ముందు వాళ్ళవే కూల్చాలి. ఎందుకంటే గతంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి. మరి కూల్చేంత ధైర్యం సీఎం రేవంత్ రెడ్డి చేస్తారా? ఎందుకంటే కబ్జా చేసిన ఇల్లు, బిల్డింగులు కట్టుకున్న వాళ్ళల్లో రాజకీయ పెద్దలు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో పాటు పేదలు కూడా ఉన్నారు. వాళ్ళ ఇళ్లని టచ్ చేస్తే ఓట్ల దెబ్బ పడుతుంది. ఈ నేపథ్యంలో ఇలా అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేస్తారా అనేది సీఎం తేల్చుకోవాలని తమ్మారెడ్డి భరద్వాజ విమర్శిస్తూ సీఎంకి, ప్రతిపక్ష నాయకులకు చురకంటించారు. మరి తమ్మారెడ్డి ప్రశ్నలకి రేవంత్ రెడ్డి సమాధానమిస్తారా? చూడాలి. మరి నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.